ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఓ లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతలను వేధిస్తూ ఉన్నారని మండిపడ్డారు. 1000 సిట్లు వేసినా భయపడేది లేదు అన్నారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు అని, టెలిగ్రాఫిక్ యాక్ట్ చదివితే కేసు తీవ్రత ఏంటో తెలుస్తుంది అన్నారు. ఇంకో 1000 సీట్లు వేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, భయపడం, బరాబర్ కొట్లాడతాం. నీ కాంగ్రెస్ పార్టీని, నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని విచారణలనే చేసుకో. కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట, ఏది ఈ లొటపీస్ కేసులో, ఇచ్చుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం భయపడం. ఏం చేసుకుంటావో, ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో, ఎన్ని కథనాలు వడ్డించి వారుస్తావో వార్చు, ఏం భయపడం. కేటీఆర్కి లొట్టపీసు తప్పితే ఏం తెలుస్తుంది? టెలిగ్రాఫిక్ యాక్ట్ చదువుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి పస ఏంటో అర్థమవుతుంది. ఇవాళ ప్రభాకర్ రావు గారు ఎందుకు ఫలానం చిత్తగించి దాక్కుంటా ఉన్నాడు? తప్పు చేశారు కాబట్టే కేసులు అవుతూ ఉన్నాయి. చట్టం తన పరిధిలో తన పని చేసుకుంటూ పోతుంది. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమైన చర్య. దీంట్లో ఎవరు దోషులకు తేలినా వారిని డెఫినెట్గా శిక్షించాల్సిందే. నిజంగా రాజకీయ వేధింపు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఏమైనా ఆలోచన ఉంటే, మేము డిసెంబర్ 7న 2023 అధికారంలోకి వచ్చాం. డిసెంబర్ 10 కల్లా మీ అందరు జైల్లో ఉండేవాళ్ళు కదా.